రిచెస్ట్ లోక్సభ ఎలక్షన్స్ 2024 క్యాండిడేట్స్ని కలుద్దామా? దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న అతి ధనవంతుడైన లోక్సభకు కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ శ్రీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. వీరు తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఎవరు వారు, ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్న క్వశ్చన్. డాక్టర్ చంద్రశేఖర్ గారి మూలాలు గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం విలేజ్. మన చిరపరిచితులైన హీరో కృష్ణ గారు కూడా బుర్రిపాలెం బుల్లోడే. డాక్టర్ పెమ్మసాని ఫ్యామిలీ గ్రాస్ వర్త్ 5,785 కోట్లు అని తన ఎఫిడవిట్లో తెలియజేశారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా రీసెర్చ్ చేస్తున్న లోక్సభ కంటెస్టింగ్ క్యాండిడేట్స్లో ఒకరు. వీరి గురించి కొన్ని ముఖ్య విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్, health and wealth. Please subscribe our channel for more informative videos and also share in our groups. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఫాదర్ సాంబశివరావు గారు నర్సరావుపేటలో ఒక హోటల్ నడిపేవారు. మొదటి నుండి బ్రైట్ స్టూడెంట్ అయిన పెమ్మసాని ఎంసెట్లో 27th ర్యాంక్ సాధించి తన ఎంబీబీఎస్ ప్రెస్టీజియస్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ నుండి చేశారు. తర్వాత మాస్టర్స్ కొరకు యుఎస్ వెళ్ళారు. తను ఎంఎస్లో మెడికల్ లెర్నింగ్ ఎగ్జామ్ అపీర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించారు. తర్వాత కొంతకాలం పాటు మెడిసిన్ ప్రాక్టీస్ చేశారు. తను యుఎస్లో ఉన్న సమయంలోనే ఎడ్యుటెక్ కంపెనీని ప్రారంభించారు. ఈ బిజినెస్ తనకు మంచి ప్రాఫిట్ సంపాదించి పెట్టింది. తన 25వ ఏట యుఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ని స్థాపించారు. తరువాత దాని పేరే యూ వరల్డ్గా మార్చారు. ఈ సంస్థ లక్షల మందిని వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడంలో ఉపయోగపడింది. యూ వరల్డ్ ఇప్పుడు మెడికల్తో పాటు అకౌంటింగ్, ఫైనాన్స్, గ్రాడ్యుయేట్ స్కూల్, నర్సింగ్ అండ్ ఫార్మసీలో కూడా ఎడ్యుకేషన్ కల్పిస్తూ ఉంది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమణి శ్రీమతి కోనేరు శ్రీరత్న, వారిద్దరి వాటా దాదాపు అన్ని అసెట్స్ అండ్ లయబిలిటీస్లో 50-50% ఉన్నాయి. కాబట్టి ఇద్దరి నెట్వర్క్ కలిపి తెలుసుకుందాం. డాక్టర్ పెమ్మసాని పోర్ట్ఫోలియో రిపోర్ట్, ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్ని అనాలిసిస్ చేద్దాం. అతని టోటల్ కార్పస్ 4,713 కోట్ల రూపాయల పైన ఉంది. అందులో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 3.3% కలిగి ఉన్నారు. మూవబుల్ అసెట్స్ 97.7%తో సమానమైన మూవబుల్ అసెట్స్ వారి టోటల్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. ఇప్పుడు మనం అనలిటికల్గా మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని బ్రేకప్ చూద్దాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ 2.2% వర్త్ చేసే 2,33,00,000 వర్త్ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రూపంలో వేరియస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. విజయవాడలో, తెనాలిలో, గుణదలలో, హైదరాబాద్లో కూడా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఒకటి హైదరాబాద్లో, మరొకటి విజయవాడలో, మరి యుఎస్లో కూడా వారికి ప్రాపర్టీస్ కలిగి ఉన్నారు. కమర్షియల్ ప్రాపర్టీ ఒక కాంప్లెక్స్ ఉంది. దాని విలువ 28.6 crores. దాని వాల్యూ టోటల్ కార్పస్లో 26.7%తో సమానం. ఇప్పుడు మనం పెమ్మసాని గారి మూవబుల్ అసెట్స్కి వెళ్దాం. మూవబుల్ అసెట్స్ రూపంలో 4,606.94 crores వర్త్ చేసే మూవబుల్ అసెట్స్ ఉన్నాయి. అందులో క్యాష్ 11.88 crores వర్త్ చేసే క్యాష్ ఉంది. ఈక్విటీస్ అమెరికాలోని 101 లిస్టెడ్ కంపెనీస్లో వైఫ్ అండ్ హస్బెండ్కి కలిగిన వాటా 50-50 షేర్ మీద 2,402 కోట్ల రూపాయలు వర్త్ చేసే షేర్స్ వారి దగ్గర ఉన్నాయి. దాని విలువ టోటల్ పోర్ట్ఫోలియోలో 52.3%తో సమానం. వీరికి ఇన్సూరెన్స్ రూపంలో 18.77 crores
వారు కట్టిన ప్రీమియం అక్యుములేట్ అయిన అమౌంట్ ఇది. టోటల్ కవర్ మనకు తెలియదు. దాని వాల్యూ 0.4%తో సమానం. అదర్ ఎసెట్స్ వారికి యుఎస్లో 2,149 కోట్ల వర్త్ చేసే అసెట్స్ లిమిటెడ్ లైబిలిటీ కంపెనీస్లో కానీ, బాండ్స్లో కానీ, డిబెంచర్స్లో కానీ యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇందులో యూ వరల్డ్ వారి కంపెనీలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి 600 కోట్ల రూపాయలు వర్తుంది. వారి పిల్లలకు 400 కోట్ల రూపాయలు షేర్ దాంట్లో టోటల్గా ఆ కంపెనీలో వీరి ఫ్యామిలీ వాటా 1000 కోట్లకు సమానమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా వెహికల్స్ రూపంలో 6,12,00,000 రూపాయలు వర్త్ చేసేవి 5 రకాల వెహికల్స్ వారికి ఉన్నాయి. వీరు చిన్న అమౌంట్ వేరే వాళ్ళకి పర్సనల్ లోన్ రూపంలో 1,66,00,000 ఇచ్చున్నారు. ఇది కాకుండా వారి ఫ్యామిలీకి గోల్డ్ 2.5 kgs అండ్ సిల్వర్ 5.5 kgs కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం వారికి ఉన్న లైబిలిటీస్ గమనిద్దాం. వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి 1,038 కోట్ల వర్త్ చేసే లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ వీరు యుఎస్లో కలిగి ఉన్నారు. దాని విలువ 1,038 కోట్లకు సమానం. మనం ఇప్పుడు వీరి ఫ్యామిలీ యొక్క నెట్వర్త్ని గమనిద్దాం. టోటల్ అసెట్స్లో నుంచి వారి లైబిలిటీ తీసేస్తే ఉన్నది 4,713.94 కోట్లకు సమానమైన నెట్వర్త్ వీళ్ళ ఫ్యామిలీ కలిగి ఉంది. ఇది కాకుండా వాళ్ళ పిల్లలకు తలా 496 కోట్ల విలువ చేసే అసెట్స్ వేరియస్ కంపెనీస్లో షేర్ హోల్డింగ్స్ అండ్ వాళ్ళ వాటా కలిగి ఉన్నారు. టోటల్గా వీరి ఫ్యామిలీ యొక్క నెట్వర్త్ అనాలిసిస్ చాలా అద్భుతంగా ఉన్నది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసినప్పుడే ఇటువంటి ఫ్రూట్స్ పొందగలరు. దేశంలోనే మారుమోగుతున్న క్యాండిడేట్ పేరు డాక్టర్ చంద్రశేఖర్. తన నెట్వర్త్ ఎవరికైనా ఇట్టే కట్టిపడేస్తోంది. ఇంతలా అతని ఆస్తి పెరగడానికి తన వైవిధ్యమైన ఇన్వెస్ట్మెంట్స్ అని కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అమెరికాకు వెళ్ళే డాక్టర్లందరూ ఇదే విధంగా సంపాదించలేరు, లేదా వారి ఎడ్యుటెక్ కంపెనీ కూడా అంత ఉన్నతమైన స్థితికి తీసుకుపోలేదు. తన సంపాదనను దీనంతటికి కారణం వారి ఇన్వెస్ట్మెంట్స్. ప్రతి ఒక్కరూ కొద్ది కొద్దిగా తన జీవితంలో క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే కొంత కాలం తర్వాత సర్ప్రైజింగ్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు పయనిస్తారు. రిచ్ అవ్వాలని అనుకునే వారందరూ తప్పక ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలని గమనిస్తారని ఆశిస్తున్నాము. ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరింత మందికి షేర్ అయ్యేట్టు మీ గ్రూప్ అన్నిట్లోనూ షేర్ చేయండి.